వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం. మాలపల్లిలో అంగరంగ వైభవంగా వినాయకుడి నిమజ్జనం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న గర్భిణీ స్త్రీలు. శ్రీవారి అర్జిత సేవ టికెట్లు విడుదల. పండగ ముందు సామాన్యుడికి షాక్, 170కి చేరిన వంట నూనె. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా సాయం చేస్తున్నాం సీఎం. ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల ప్రైవసీ కోసం కొత్త ఫీచర్. ఆకట్టుకుంటున్న దేవరా కొత్త పోస్టర్లు. ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ న్యూస్, దేవరా నుంచి మరో అప్డేట్. ఏపీలో రేపు మరోసారి పెద్ద సంఖ్యలో ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అక్బర్పేట భూంపల్లి మండల అధ్యక్షుడు అక్కపల్లి బాల్ నర్సగౌడ్, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పాలనపై కేటీఆర్ అసభ్య పదజాలం ఉపయోగించడం బాధాకరమన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితులను చేస్తా లేదంటే నా మెడ మీద తలకాయ ఉండదు అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ మెడ ఎక్కడ పెడతావో సమాధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ముత్తంగి భూమయ్య, ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు కమటం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఏదైతే భారతదేశంలో విలీనమైందో దాని సందర్భంగా ప్రజాపాలన అనే కాంగ్రెస్ పార్టీ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది. కేటీఆర్ గారు మీరేదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారో మీరు అటువంటి భాష వాడకండి. ఎందుకంటే గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంకి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పాడు. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు. ఏ ఒక్క హామీ నెరవేర్చని మీ తండ్రిని ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయే అని చెప్పేసి ఈ కేటీఆర్ సన్యాసిని అడుగుతున్నాం. ముందు నీ అయ్యని అడుగు, నీ అయ్య తలకాయ ఉంచుకోను మెడ మీద అని చెప్పేసి అన్నాడు దళితులు ముఖ్యమంత్రి చేయకుంటే. మరి నీ అయ్య తలకాయ ఏడ పెడతావని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కరీంనగర్ పోతే కరీంనగర్ లండన్ చేస్తా అన్నాడు. పాత బస్తీ పోతే పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు. వరంగల్ పోతే వరంగల్ ఇంకో మహానగరం చేస్తా అని చెప్పిన మోసగారిని తండ్రి కాదా? సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ మాలపల్లిలో వినాయకు నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వినాయకుడి లడ్డు వేలం పాటలో ఏఈఓ నాగరాజు 12,516 గెలుచుకున్నారు. వినాయక నిమజ్జనం ర్యాలీలో డీజే లైటింగ్ సిస్టమ్ తో ఎంతో వినూత్నమైన రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సునీల్, రవి, మహేష్, జోజిరెడ్డి, కత్తి వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు. పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం నార్త్ వల్లూరు పాత హరిజనవాడలోని ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. దారి మొత్తం పిచ్చి మొక్కలు, గడ్డి మొలిచాయి. కనీసం లోపలికి వెళ్లే మార్గంలో మెట్లు కూడా సరిగ్గా లేక గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిసరాలను బాగు చేయాలని జనసేన పార్టీ తోట్లవల్లూరు జెడ్పీటీసీ అభ్యర్థి వేపూరి చంటి, గురజాల గణపతికి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ డిసెంబర్ కోట ఆన్లైన్ లో టికెట్లను టీటీడీ రిలీజ్ చేసింది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం ఇచ్చింది. 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ టికెట్లు రిలీజ్ చేయనున్నారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవారి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు రిలీజ్ చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన కోట, మధ్యాహ్నం 3 గంటలకు వసతి కోట విడుదల చేయనున్నారు. వంట నూనె ధరలు పెరగడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం దిగుమతి సుంకాన్ని 20% పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు 2 రోజుల వ్యవధిలోనే లీటర్కు 15 నుంచి 20 రూపాయలు పెరిగాయి. పిండి వంటలకు ఎక్కువగా ఉపయోగించే వేరుశెనగ నూనె గరిష్టంగా 170కి చేరింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్న కష్టాల్లో ఉన్న ప్రజలకు బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ వరద సమయంలో 10 రోజులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ని సచివాలయంగా మార్చుకొని పనిచేశామని, నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో సాయం చేస్తున్నామని ట్వీట్ చేశారు. బాధితులకు ఇచ్చే పరిహారానికి సంబంధించిన వివరాలు షేర్ చేశారు. టీనేజ్ యూజర్ల ప్రైవసీ కోసం ఇన్స్టాలో టీన్ అకౌంట్స్ ఫీచర్ రానుంది. దీనితో 13-17 ఏళ్ల వయసున్న యూజర్లు అకౌంట్లు ఆటోమేటిక్ గా ప్రైవేట్ లోకి వెళ్తాయి. వారి కంటెంట్ ఫాలోవర్స్ మాత్రమే కనిపిస్తుంది. వీరు యాక్సెప్ట్ చేస్తేనే కొత్త ఫాలోవర్స్ యాడ్ అవుతారు. పేరెంట్ ను యాడ్ చేసి వారి అనుమతితో ఈ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. త్వరలో US, UK, ఆస్ట్రేలియా, కెనడాలో 2020 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి రానుంది. దేవర మూవీ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా మూవీ టీం రిపీటెడ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తుందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూవీ టీం కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది. మరోవైపు నిన్న చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రేపు చండీగఢ్ కు ఈ నెల 23న అమెరికా వెళ్తారని సమాచారం. ఈలోగా 22న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం 11:07 సాంగ్ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఫోటోను పంచుకున్నారు. ఈ నెల 27న దేవర రిలీజ్ కానుంది. అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. 203 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. రేపు మరో 75 క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. విశాఖ నగర పరిధిలో 25 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కోడ్ ఉన్నందువల్ల ఇక్కడ క్యాంటీన్లను ఏర్పాటు చేయలేదు. అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే
టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తున్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం. మాలపల్లిలో అంగరంగ వైభవంగా వినాయకుడి నిమజ్జనం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న గర్భిణీ స్త్రీలు. శ్రీవారి అర్జిత సేవ టికెట్లు విడుదల. పండగ ముందు సామాన్యుడికి షాక్, 170కి చేరిన వంట నూనె. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా సాయం చేస్తున్నాం సీఎం. ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల ప్రైవసీ కోసం కొత్త ఫ్యూచర్. ఆకట్టుకుంటున్న దేవరా కొత్త పోస్టర్లు. ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ న్యూస్, దేవరా నుంచి మరో అప్డేట్. ఏపీలో రేపు మరోసారి పెద్ద సంఖ్యలో ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.